ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు సాటి లేని పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ కుటుంబంలో ఉన్న మీరు క్షేమముగా ఉన్నారని నమ్ముతున్నాను. మన ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నీ కూడా దేవుని యొక్క కృపచేత క్షేమముగా కాపుదలతో ఉన్నారన్నదే నా విశ్వాసం. ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. ఈ దినమంతా ఆశ్చర్యముగా నడిపించబోతున్నాడు. మీ కుటుంబముల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, సరేనా? మీకేదైనా ప్రార్థన విన్నపములు, మీ యొక్క కార్యములు ఉన్నట్లయితే ప్రార్థన విన్నపములుగా మాకు తెలియపరచండి. మీకు తెలుసు కదా, మా వాట్సాప్ నంబర్కు పంపించండి. మీ కొరకు భారముతో మేము ప్రార్థన వీరులం ప్రార్థించెదము. దేవాది దేవుడు మీ మీద కనికరపడతాడు. ప్రభువుకు స్తోత్రం. ఈ దినమందు దేవుడు మనకిచ్చేటువంటి ఒక ఆలోచన, దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి దైవికమైన ఆలోచన ఏమిటంటే 1 కొరింథీ 12, 1 కొరింథియన్ చాప్టర్ 12 వర్స్ 4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేక పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదల ఈ ఆఖరి దినాలలో మనకు అవసరం. అలాగైతే ఆ ఆత్మలో ప్రార్థించడం, ఆత్మచేత ఆశీర్వదింపబడడం అని కోరుకునే మనము ఇప్పుడు ఆత్మదేవుడు మనకేం చెప్తున్నాడంటే, ఆత్మ వరములు అని కొన్ని ఉన్నాయి. ప్రవచించడము, దయ్యములను వెళ్ళగొట్టడం, వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్థించడము, రోగములను స్వస్థపరచడం, అద్భుతములు జరిగించడము కదా. ఇలాగూ ఆత్మీయ వరములు, వీటిని గురించి 1 కొరింథీ 12వ అధ్యాయములో 12 వరములు అన్నటువంటి సత్యములను మనము చూడగలము. ఇప్పుడు కొంతమందికి నాలాగు బోధించే వరం, కొంతమందికి పాటలు పాడే వరం, కొంతమందికి ప్రార్థనే ఒక వరం. వాళ్ళను ప్రార్థించమంటే ప్రార్థిస్తూనే ఉంటారు. కొంతమందికి గమనిస్తే బైబిలు వాక్యం రెఫరెన్స్ టక్ 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 అని వివరించి బోధిస్తూ ఉంటారు. అలాగైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప ఉంది. ఏమంటున్నారంటే, మేము సాధారణ వ్యాపారం, కాయగూరలు అమ్ముకుంటున్నాం, ఒక ఇంట్లో పని చేసుకుంటున్నాం, ఇవన్నీ ఎందుకు అనుకోవద్దు. మీరు అల్పముగా ఎంచబడినప్పటికీ మీ మీద ఉన్న శక్తి, అభిషేకం శక్తివంతమైంది. అలాగైతే మీరేం చెప్తున్నారు అని నన్ను అడిగినట్లయితే, మీ మీద ఉన్న అభిషేకమును మీరు ప్రజ్వలింపచేసి అనుదినము ఆత్మవశులై ప్రార్థించినట్లయితే మీలో నుంచి వరములు పనిచేస్తాయి. వరం దేవుడు ఇచ్చేటువంటి వరం, అది ఒక ప్రవచనం. మీరు ఏది ఆశపడుతున్నారో అది మీలో పనిచేస్తుంది. ప్రభువా, రహస్యములు బయలుపరిచే వరము కావాలని అడగండి. కొంతమంది కొరకు ప్రార్థించేటప్పుడు ఆ మరుగైన సంగతులు దేవుడు బయలుపరుస్తాడు, వాక్యము ద్వారా బయలుపరుస్తాడు. దయ్యములను వెళ్ళగొట్టే వరమును మీరు విశ్వాసంతో, సంతోషంతో అడగండి. ఎవరు ప్రార్థించినా మౌనముగా ఉంటారు. అయితే మీరు ప్రార్థిస్తే దయ్యము కేకలు వేస్తుంది. అప్పుడు అర్థం చేసుకోండి, అప్పుడు మీ మీద కృప ఉందని అర్థం, సరేనా? ఎదుటివారు ప్రార్థన చేస్తే అభిషేకం పొందుకోలేరు. మీరు ప్రార్థిస్తే అభిషేకంలో నింపబడి స్తుతించడం మొదలుపెట్టారు అంటే అర్థం ఏమిటి? మీ మీద అభిషేకపు శక్తి ఉంది, అది జరుగుతుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. బాగా పాడి ఆరాధించే కృపను అడగండి. ఒక ఫాదర్ బెర్క్మన్స్ గారు లక్షల మంది ప్రజలను ఆరాధనలోనికి నడిపిస్తున్నాడు. ఎలాగూ ఆ ఆరాధన అభిషేకం ఇలాగే చెప్తూ పోగలను. ఈ ఆఖరి దినాలలో మీరు ప్రభువుకు ప్రయోజనకరమైన పాత్రలుగా మారబోతున్నారు, సరేనా? మీ గురించి నాకు తెలియదు. ఈ బ్రదర్ చెప్తున్నారు, ప్రభువా నాకు అనేక సమస్యలు అని చెప్పి, స్తోత్రం చెప్పి ఆత్మలో ప్రార్థించి చూడండి, ప్రభు నడిపిస్తాడు. చింతించకండి, ప్రభు యొక్క హస్తం మీ మీద ఉంది. ఆ ఒకే ఒక్క వర్రిస్, దిగులు, చింత ఉంటే ముందుకు సాగిపోలేరు. వాటన్నిటిని ప్రక్కకు నెట్టివేసి గో హెడ్, ప్రొసీడ్ కండి. ఈ దినం ఆశ్చర్యమైన దినముగా ఉంటుంది. ప్రార్థించదామా? మా ప్రేమ కలిగిన యేసురాజా, ఈ వర్తమానము విన్న వారందరినీ వరములు వెదికే బిడ్డలనుగా మార్చండి. ఆత్మీయ వరములు పంచిపెట్టండి అయ్యా. సంఘానికి, గ్రామానికి, ప్రభువా, అధికారులకు, గొప్ప వ్యక్తులకు వీరిని వాడుకోనండి. నన్ను వాడుకోవడం కంటే ఇంకా ఎక్కువగా వాడుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.
అనేకులకు మీరు షేర్ చేసి వారి కొరకు ప్రార్థించండి. హిందీ భాషలో వింటున్నారు, వారిని ప్రభువులోనికి నడిపించండి, ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.